చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ భారత్ అమ్ముల పొదిలో రఫేల్ యుద్ధ విమానాల రూపంలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. 5 రఫేల్ యుద్ధ విమానాలు వాయుసేనలోకి అధికారికంగా ప్రవేశించాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాకు వాటిని అందజేశారు. నీటి ఫిరంగుల వందన కార్యక్రమంతో రఫేల్ జెట్స్ అధికారికంగా వైమానిక దళంలో చేరాయి. ఈ సందర్భంగా సర్వధర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ కూడా పాల్గొన్నారు. రఫేల్ రాకతో వాయుసేన మరింత పటిష్టమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. हमारी रिस्पांसिबिलिटी केवल अपनी टेरिटोरियल बाउंड्रीज तक ही सीमित नहीं है. हम इंडो पैसिफिक रीजन और इंडियन ओशन रीजन में भी लगातार एक जिम्मेदार देश के रूप में विश्व शांति एवं अंतर्राष्ट्रीय कम्युनिटी के साथ परस्पर सहयोग के लिए पूरी तरह से कमिटेड है. हमारी भूमिका इन क्षेत्रों में लगातार बढ़ रही है. मुझे ये बताते हुए बेहद खुशी हो रही है कि इस रीजन में सिक्योरिटी कंसर्न्स में इंडिया और फ्रांस का दृष्टिकोण एक है, जिसके तहत हम मैरीटाइम, ट्रैफिक सिक्योरिटी और पायरेसी जैसे कॉमन चैलेंजेस को डील करने में एक दूसरे को पूरी तरह से कोऑपरेट कर रहे हैं. यूएन सिक्योरिटी काउंसिल के एक्सपेंशन और टेररिज्म के खिलाफ लड़ाई में भी इंडिया और फ्रांस के कॉमन व्यूज रहे हैं. ఈ సందర్భంగా స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, సారంగ్ హెలికాప్టర్లు ఆకాశంలో వైమానిక విన్యాసాలు చేశాయి. Inverted wine glass to India formation, making an English letter I. This I stands for these indigenously developed helicopters and to the advanced light aircraft Tejas. So, ladies and gentlemen, from your right, Sarangs coming in India. రఫేల్ రాకతో వాయుసేన మరింత పటిష్టమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత వాయుసేన ఆయుధాగారంలో కొత్త పక్షి చేరినట్లు వాయుసేన ట్వీట్ చేసింది. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు అంబాలాలోని 17వ స్క్వాడ్రన్ గోల్డెన్ ఆరోస్ ద్వారా సేవలందించనున్నాయి. 1951లో ఏర్పాటైన 17వ స్క్వాడ్రన్ ను గతేడాది సెప్టెంబర్లో పునర్వ్యవస్థీకరించారు. 1955లో ఈ స్క్వాడ్రన్ లో తొలి యుద్ధ విమానం చేరింది. 1919లో ఏర్పాటైన హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ దేశంలోనే పురాతన ఎయిర్ బేస్ గా గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను 59,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు 4 ఏళ్ల క్రితం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 30 యుద్ధ విమానాలు కాగా మిగతా 6 శిక్షణా విమానాలు. 2 సీట్లు కలిగిన శిక్షణా విమానంలోనూ యుద్ధ విమానానికి ఉండే సామర్థ్యమే ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఆయుధాలను మోసుకువెళ్లి దాడి చేయగల సామర్థ్యం రఫేల్ యుద్ధ విమానాల సొంతం. తొలి విడతగా 5 రఫేల్ యుద్ధ విమానాలు జులై 29న భారత్కు చేరాయి. రెండో విడతగా మరో 4 రఫేల్ యుద్ధ విమానాలు నవంబర్లో వచ్చే అవకాశం ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇవి పశ్చిమ బంగాల్లోని హషిమారా ఎయిర్ బేస్ లో చేరనున్నాయి. 2021 చివరి నాటికి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి.